ఇంకొంచెం దగ్గరికి వచ్చి ఏడదానికి వస్తే ఇందాకటి మటుకు ఒబీడియన్స్ చేయాలని చెప్పి మా ఉద్యోగం పోగొట్టుకుంటాం అది చాలా పెద్ద పొరపాటు జరిగింది. నెరవేరించారు. నేను కూడా మాట్లాడి మానిటర్ చేస్తున్నా నేను చూస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను కూడా పబ్లిక్గా స్టేట్మెంట్ చేశాను. మనం చేయాల్సిన పనులు చేసుకున్నాను. దాని బాధ్యత చేసుకొని ఆ సైడ్ నుంచి నేను ఒక బస్సు కూడా ఎంగేజ్ చేస్తే ఇప్పుడు ఏమున్నా కూడా అదే సార్ బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అది అయిపోయింది సార్. నేను ఆర్డర్స్ ఇచ్చేసాను చేయాల్సుకుంటాను. అదే సార్ మన నేను చూసుకుంటాను. అదే సార్ నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు కాశీ నాయన గారు. ఈయన మన యొక్క సిరిడిన సాయినాథం లేక ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతనే ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయనగారు 95లో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినది సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తొగి తీవించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నిటిలో అన్నదానం చేయను, అన్నదానం గొప్పది అన్నదానికని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాలలో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్వామివారి రమ్మన్నప్పుడు మనం రాడు కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలో అన్నారు. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్టోళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతాం అన్నప్పుడు మేము దాన్ని తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్. అది ఈ